టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్కు సమీపంలోని మొయినాబాద్లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్లో ఆమె చేసినటువంటి హంగామా తీవ్ర చర్చాంశంగా మారింది. అయితే దీనిపై కల్పిక తాజాగా స్పందించింది. తాను హంగామా చేయలేదని, రిసార్ట్లో క్యాబ్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ లేదని తెలియజేసింది. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించకపోవడంతో తాను తిట్టాల్సి వచ్చిందని అన్నారు. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కల్పిక చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఇప్పటికే యాక్టర్ కల్పికకు సంబంధించి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. ఓ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్లోనైతే తాను గొడవ చేసినట్లుగానైతే ఇటు సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే తాజాగా కల్పిక కూడా స్పందించడం జరిగింది. తాను కావాలని గొడవ చేయలేదు, కేవలం తనకు అవసరమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఇవ్వకపోవడమే దీనికి గల కారణం. నేను ఏ ప్రశ్న అడిగినా కానీ వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు ఎన్నిసార్లు క్యాబ్ విషయం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క నాకు సిగరెట్లు కావాలి, సో దానితో నేను ఈ సిబ్బందిని అడిగాను, వారు సిగరెట్లు అయితే ఇక్కడ అవైలబుల్గా లేవు అని చెప్పారు. కనీసం తెప్పించండి అని అంటే కూడా మాకు అలాంటి ఫెసిలిటీ లేదు అని చెప్పారు. పోనీ నా ఫోన్లో సిగ్నల్ లేదు, మీ వైఫై కూడా సరిగ్గా రావట్లేదు, కాబట్టి కొంచెం క్యాబ్ అన్నా బుక్ చేయండి, నేనైనా వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పినా కానీ వారు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకోసమే నేను తిట్టవలసి వచ్చింది అంటూ కూడా కల్పిక చెప్తుంటే, అటు సిబ్బంది మాత్రం సడన్గా ఆమె రూమ్లో నుండి వచ్చారు, క్యాబ్ బుక్ చేయమంటున్నారు, గొడవ చేశారు, తిట్టారు. అసలు ఎందుకు తిట్టింది, ఏం జరుగుతుంది అనే వివరాలు మాకు అర్థం కాక నిర్ఘాంతకపోయి చూసాము. ఆ తర్వాత అసలు మీకేం కావాలి ఏంటి అని అడిగినప్పుడు మా దగ్గర లేని కొన్ని ఫెసిలిటీస్ని ఆమె అడిగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మేము సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్లు ఆమె తిట్టారు అంటూ కూడా ఇటు సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కల్పిక మాత్రం కొద్ది రోజులుగా తాను డిస్టర్బెన్స్గా చాలా ఫీల్ అవుతున్నాను, కొన్ని కేసుల కారణంగా పోలీసుల నుండి కొంతవరకు రిలాక్సేషన్ కోసం మాత్రమే తాను ఈ యొక్క రిసార్ట్కి రావడం, ఇక్కడ కొంతవరకు రిలాక్స్ అవుదామనే ప్రయత్నం చేశాను, కానీ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ నాకు లేదు, ఇటు సిగ్నల్స్ సరిగ్గా లేవు, అదేవిధంగా ఈ యొక్క రెస్టారెంట్ ఇచ్చే యొక్క వైఫై సిగ్నల్ కూడా సరిగ్గా లేకపోవడం, దాంతో తనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమడిగినా కూడా కావాలనే నన్ను బ్లేమ్ చేసేందుకే ఈ యొక్క రిసార్ట్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఒక నెల రోజుల క్రితం కూడా ఓ పబ్కు సంబంధించి తాను బర్త్డే పార్టీ కూడా జరుపుకుంది. ఆ సమయంలో సిబ్బంది ఎక్కువ బిల్లు వేయడం కావచ్చు, అదేవిధంగా తనతో కొంతవరకు అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారంటూ ఇంతకుముందు వార్తల్లోకి ఎక్కిన ఈ కల్పిక కొంతవరకు ఆ విషయం చల్లారింది. మరోసారి వార్తల్లోకి ఎక్కడానికి మాత్రమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది. కావాలని మా యొక్క రెస్టారెంట్కి సంబంధించి, రిసార్ట్కి సంబంధించి బ్లేమ్ చేయాలి, తాను వార్తల్లో నిలవాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రయత్నం చేస్తుంది అంటూ ఈ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే కల్పికకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇటు సోషల్ మీడియా వేదికగా కొంతవరకు నెగిటివిటీ అనేది ఎక్కువగా మూటగట్టుకుంటుంది. ఇప్పటికైనా ఇట్లాంటి చర్యలు మానేసి సరిగ్గా తన పని ఏదైతే ఉందో అది చూసుకోవాలంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. Just had one backpack. A backpack. Okay, so it's regarding, I came to live to tell about what happened in Brown Town Resort. So I was on this vacation at another resort called Wilderness Retreat in Nanakaramguda, I guess. 2 nights అక్కడ ఉన్నా. సో పోలీస్ పీపుల్ నా వెంట పడుతున్నారని చెప్పి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ రెసార్ట్ బికాజ్ దే గాట్ టు నో ఐ వాజ్ దేర్ ఆల్సో. సో మా పేరెంట్స్ ఇంటికి వచ్చారు, నేను వేరే రిసార్ట్ బుక్ చేశాను. మా అన్నయ్య ఇక్కడ సిటీలో బుక్ చేద్దాం అనుకుంటే 12,000 20,000 చూపిస్తుంది 1 నైట్కి. అండ్ సరే అని చెప్పి ఈ రిసార్ట్ కొంచెం స్పా ఉంది, మసాజ్ చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, యూ కెన్ గో అండ్ హ్యావ్ యువర్ మీ టైమ్ అని చెప్పి అక్కడ బ్రౌన్ టౌన్లో బుకింగ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా చెప్పా, ఇట్ ఈస్ వెరీ ఫార్,
క్యాబ్ యాక్సెస్ నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు రెసార్ట్స్లో, సో వై డోంట్ యూ జస్ట్ కమ్ అండ్ డ్రాప్ మీ. They didn't listen, they didn't drop me. They went home, they booked a cab for me. I booked a cab for myself and I went there. I reached. As I reached, one guy from reception, he came, he was already standing there and he was behind me. I just had one backpack. A backpack meedena, a backpack తీసుకెళ్ళనా, a neck pillow meedena, neck pillow తీసుకెళ్ళనా అని చెప్పి ఇరిటేట్ చేస్తుండే. I was talking to the cab guy and then I was paying the bill. నా సిగరెట్ డబ్బా మర్చిపోయా క్యాబ్లో. సో ఆ గోల్లో వచ్చేసి